అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మన వాక్యాంశంలోకి వెళ్దామా? ఓకే. నేటి మన ధ్యానాంశము ఆయన దూత కావలియుండును. నేటి మన ధ్యానాంశము ఆయన దూత కావలియుండును. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కావలియుండి వారిని రక్షించును. ఎవరి చుట్టూ అండి? ఇక్కడ ఒక కండిషన్ పెట్టాడు యేసయ్య. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, అందరి చుట్టూ కాదండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దూత కావలి ఉంటుంది. మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దూత మనకి కావలి ఉంటుంది. మనకి ఏ అపాయము కలగకుండా ఆయన మన కొరకు ఒక దూతను ఏర్పాటు చేయను. ఆ దూత మనల్ని ఏ అపాయం కలగకుండా మనల్ని రక్షిస్తుంది. ఆ దూత మనల్ని ఏ అపాయం కలగకుండా రక్షిస్తుంది. ఈ లోకంలో క్రొత్తగా ఒక తల్లికి ఒక బిడ్డ జన్మించారనుకోండి, ఆ తల్లి ఆ బిడ్డని ఎంత ప్రేమగా చూస్తుందండి. ఎవరికంట పడకుండా ఆమెని పొత్తిగుడ్డల్లో పెట్టుకొని ఎంతో ప్రేమగా చూస్తుంటుంది. ఆ బిడ్డ పెరిగి పెద్ద అయ్యే వరకు ఆ బిడ్డని సంరక్షించడం, ఎంతో ప్రేమగా చూసుకుని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందంటే ఆ బిడ్డని అంత జాగ్రత్తగా చూసుకుంటుంది. ఈ లోకపు తల్లే మరి అంత జాగ్రత్తగా తన బిడ్డను చూసుకుంటే, పరలోకపు తండ్రి మరి మనల్ని ఇంకెంత జాగ్రత్తగా చూసుకుంటాడండి. మన యెహోవా దేవుడు, మన యేసయ్య మనల్ని కన్న తల్లి కన్నా ఎక్కువగా చూస్తానని చెప్పుచున్నారు. కానీ ఒకటి కండిషన్ ఏంటంటే, మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దూతలు కావలి ఉండి మనల్ని రక్షిస్తుంది. మన గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు గల వారిని ఎలా యేసయ్య యెహోవా తండ్రి రక్షించాడో చూద్దాం. ఆదికాండం 32:1-2. ఇక్కడ యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతను ఎదుర్కొండ్రి. యాకోబు వారిని చూసి ఇది సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అని పేరు పెట్టాను. యాకోబు వెళ్ళుచుండగా అరణ్య మార్గంలో దేవదూతలు కనిపించారు. అది సేన అని అతను ఏం చేశాడంటే మహానయీము అని పేరు పెట్టాడు. మహానయీము అంటే 2 సేనలు అని అర్థం. 2 సేనలు అని అర్థం. యాకోబు తన అన్న దగ్గర జ్యేష్ఠత్వాన్ని మోసం చేసి తీసుకొని జ్యేష్ఠత్వాన్ని పొంది ఆ అన్న చనిపేస్తాడేమో అని భయంతో మామగారి దగ్గరికి పారిపోతూ అరణ్య మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి యాకోబు అప్పుడు యెహోవా తండ్రి దూతలని పంపించాడు. అర్థమైందండి? యెహోవా తండ్రి దూతల్ని పంపించాడు. కాబట్టి మనం కూడా భయభక్తులు కలిగి ఉంటే మనకు కూడా యేసయ్య దూతల్ని పంపిస్తారు. నెక్స్ట్ ఎలీషా సిరియా రాజు ఇశ్రాయేలుని దండెత్తి జయించాలని అనేక సార్లు దండెత్తూ ఉంటాడు. కానీ ఎలీషాకు తెలుస్తుంది. ఎలీషా రాజుకు చెప్పి వాళ్ళని తప్పిస్తూ ఉంటాడు. అప్పుడు సిరియా రాజుకి కోపం వచ్చింది. ఎవరు చెప్తున్నారు? మనలో ఉన్న వాళ్ళే ఇశ్రాయేలులకి మనం మోకరిస్తున్నామని చెప్తున్నారు. ఎవరు మీలో చెప్తుంది అని అడిగినప్పుడు మేం కాదయ్యా, ఎలీషా అని ఒక ప్రవక్త ఉంటాడు, ఆ ప్రవక్త వాళ్ళకి చెప్తున్నాడు అన్ని విషయాలంటే ఆ ప్రవక్తని పట్టుకురమ్మని సైన్యాన్ని పంపిస్తాడు. అప్పుడు యెషయా దగ్గర పనివాడు ఉంటాడు. అతను ఉదయాన్నే లేచి చూడగానే చుట్టూ సైన్యం మోకరించి ఉంటుంది. అప్పుడు భయంతో పనికెత్తుకుంటూ వచ్చి అయ్యా ఎలీషా గారికి చెప్తారు. ఎలీషా గారు ఏంటి అంటే, ఇదిగోండి మనల్ని చుట్టి రథములతో గుర్రాలతో చుట్టి ఉన్నారు, మనం ఇప్పుడు మనం ఏం చేయగలము అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు మనలో ఉన్నవాడు వారికంటే బలవంతుడు, నువ్వు భయపడకు అని ఎలీషా గారు చెప్తారు. అప్పుడు ఎలీషా గారు ప్రార్థించినప్పుడు ఎలీషా గారి చుట్టూ పర్వతం చుట్టూ గుర్రములు రథములు మోకరించి ఉంటాయి. వీడి కన్నులు తెరువుము అని అనగానే ఆ పనివాడి కన్నులు యెహోవా తండ్రి తెరుస్తాడు. వాడికి ఆ గుర్రములు రథములు కనిపించినప్పుడు సంతోషంగా ఉంటాడు. కాబట్టి మన దేవుడు దూతలను పంపించి మనల్ని కాపాడే దేవుడు అండి. ఆయన యందు భయభక్తులు గల బిడ్డలకి ఏ అపాయము కూడా రానేడు. ఆ రీతిగా ఎలీషా గారిని కాపాడటం జరిగింది. ఎలీషా గారిని ఆ గుర్రములు రథములను పంపించి పర్వతముల చుట్టూ
ఆ రీతిగా ఎలీషా గారిని కాపాడటం అనేది జరిగిందండి. తర్వాత దానియేలుని సింహం బోనులో వేసినప్పుడు యెహోవా తన దూతను పంపించి సింహం యొక్క నోళ్లు మూయించి సింహములు దానియేలుని ఏమీ చేయకుండా ఆజ్ఞాపించడం జరిగింది. దానియేలు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి, నిర్దోషి కాబట్టి, ఏ తప్పు చేయలేదు, నిర్దోషి అని దేవుడికి తెలుసు కాబట్టి ఆయన దూతను పంపి సింహముల నుండి రక్షించడం జరిగింది. అలాగే నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. అలాగే ఎలా దానియేలుని కాపాడే దూతను పంపించి, ఎలా యాకోబుకు దూతలను పంపించారో, ఎలా ఎలీషాకు దూతలను పంపించారో, అలాగే మనం కూడా భయభక్తులు కలిగి ఉంటే నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. మనకు కూడా మన మార్గములన్నింటిలో కాపాడటానికి తన దూతకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఎలా ఎలీషా గారిని కాపాడారో, ఎలా యాకోబుని కాపాడారో, అలాగే నేను కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మన పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ మార్గములన్నింటిలో దూతను ఉండటానికి ఆజ్ఞాపిస్తాడు యేసయ్య. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. వారు నీ పాదములకు రాయి తగలకుండా తన చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. అర్థమైందా బిడ్డలారా? ఇక్కడ మన కండిషన్ ఒకటి పెట్టాడు యెహోవా తండ్రి యేసయ్య. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని వారి చుట్టూ దూత కావలి ఉండి రక్షించును. మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే మనల్ని రక్షించడం అనేది జరుగుతుంది. మనం యెహోవా యందు భయభక్తులు లేకపోతే మనల్ని రక్షించడం అనేది జరగదు. కాబట్టి మనం ఏం చేయాలి? ముందు ఈ కండిషన్ని ఫాలో అవ్వాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఇప్పటి వరకు యెహోవా యందు భయభక్తులు లేకుండా ఎవరైనా ఉన్నట్లయితే ఈ క్షణమే ఇప్పుడే ప్రభువైన యేసు నిజమైన దేవుడని నోటితో ఒప్పుకొని రక్షణ పొంది నీ పాపములు ఒప్పుకున్నట్లయితే నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన నిన్ను కాపాడటానికి మార్గ మధ్యంలో దూతలకు ఆజ్ఞాపించును. వాళ్ళు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా నీ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ప్రియ సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో మీరు ఏ టైంలో ఎక్కడున్నా సరే ఈ వాక్యం వింటున్నారు కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటానికి నేర్చుకుందాం. మనం అందరం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారి చుట్టూ తన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. మనం కూడా ఆ జాబితాలో చేరుదామండి. నువ్వు, నేను, లోకంలో ఉన్న అందరూ కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరి సంరక్షణ ఆయన కోరుకుంటున్నాడండి. మనము ఆయనతో ఉండాలని, ఆయన భయభక్తులు కలిగి ఉంటే ఆయన మన మార్గాలను సరళం చేయాలని ఆయన ఆశపడుతున్నాడండి. ఆశపట్టే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు కాబట్టి యేసయ్యని మీరు సొంత రక్షకునిగా ఈ క్షణమే అంగీకరించండి. ఇదే అనుకూల సమయము, ఇప్పుడే అనుకూల సమయము. యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించి మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మిమ్మల్ని ఆయన నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటానికి ఆయన దూతలను ఆజ్ఞాపించును. మనం ఎక్కడికి వెళ్తున్నా మనం వెళ్ళేటప్పుడు మన మార్గ మధ్యంలో యేసయ్య తన దూతలను పంపించి మనల్ని కాచి కాపాడుతాడు. మనమందరం ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన దూతల చేత మనం కాపాడబడాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. మీరు ప్రతిరోజు నా వాక్యం వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, రోజు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలని ఘనమైన యేసురాజా మీ పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. సర్వోన్నతుడ మహోన్నతుడ మీరు వినిపించిన వాక్యముకై వందనములతో స్తోత్రములు ప్రభువా. అయ్యా ఇదిగో ప్రభువా, మేము యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ నీ దూతలు కావలిని రక్షించును అని చెప్పుచున్నావు ప్రభువా. మేమందరం నీ యందు భయభక్తులు కలిగి ప్రభువా నీ దేవదూతలను మాకు కాపుదలుగా ఉంచుకునే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.